కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మురారి మరియు ముకుంద ఫ్రెష్ అయి కిందకు రావడంతో ఇద్దరిని పూజగదిలో కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతం మొదలుపెట్టింది. మురారి మామూలుగానే ఉన్నా ముకుంద మాత్రం కుదురుగా కూర్చోలేకపోయింది. ఎందుకో కష్టంగా కూర్చుకుందాం అనుకున్నా తన వల్ల కాలేదు. అలా తను సరిగ్గా కూర్చోలేక ఇబ్బందిగా కదలడం వరలక్ష్మి గమనించింది. ఏమనుకుందో ఏమో, అనుకున్న సమయం కంటే ఒక అరగంట ముందే వ్రతం పూర్తి చేసింది. వ్రతం కంప్లీట్ అయ్యాక మురారి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పైకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోయిన ముకుంద తల్లి ముకుంద అన్న వరలక్ష్మి పిలుపుతో ఆగిపోయింది. ఏంటమ్మా, ఇందక్కడి నుంచి గమనిస్తున్నాను, ఏదో అనీజీగా కనిపిస్తున్నావు, ఒంట్లో ఏమైనా బాలేదా అంటూ కంగారుగా నుదుటి మీద చేయి వేసి చెక్ చేసింది వరలక్ష్మి. హెల్త్ బాగానే ఉందాంటీ, కాకపోతే ఉదయం నుంచి ఒకటే బాడీ పెయిన్స్, ఆఖరికి వేడి నీళ్లతో స్నానం చేశాను, అయినా తగ్గలేదు అంది ముకుంద బాధగా. అయ్యో అవునా, కొత్త ప్లేస్లో నిద్రపోయావు కదా, అందుకే అలా ఉందేమో, కాస్త తిని రెస్ట్ తీసుకుంటే అవే తగ్గిపోతాయి, నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో, నేను టిఫిన్ పైకి పంపిస్తానని చెప్పింది వరలక్ష్మి ప్రేమగా. అలాగే కొంచెం పెయిన్ కిల్లర్స్ కూడా పంపించండి ఆంటీ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది ముకుంద. మురారి ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి మరియు తమ్ముడు భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎవరూ సరిగ్గా గమనించలేదు, కానీ భర్తకు టిఫిన్ వడ్డిస్తున్న వరలక్ష్మి కొడుకు చేతికి కట్టు ఉండడం చూసింది. చిన్నప్పటి నుంచి కొడుక్కి కోపం ముక్కు మీద ఉంటుందని తెలుసు. అలాగే కోపం వచ్చినప్పుడు తనకు తాను రక్తం వచ్చేలా గాయం చేసుకుంటాడని కూడా తెలుసు. అలా చేయొద్దని చాలాసార్లు చాలామంది చెప్పినా మురారి ఎప్పుడూ వినలేదు. ఏరా నాన్న, మళ్ళీ ఎవరి మీద కోపం వచ్చింది, చేతికి కట్టుకున్నావు అని అడిగింది వరలక్ష్మి సీరియస్గా. ఆ మాటతో అందరి చూపు ఒక్కసారిగా మురారి చేతి మీద పడింది. ఏముంది, ఎప్పుడూ జరిగేదేగా, కొడుకు ఆరోగ్యంగా ఉండాలని నువ్వు ప్రేమగా అన్నీ వండి పెడతావు, వాడేమో ఎవరెవరి మీద కోపంతోనూ లీటర్ల కొద్ది రక్తాన్ని ఫ్రీగా దారపోసేస్తుంటాడు, నీ ప్రేమ తగ్గదు, వాడి బుద్ధి మారదు, తెలిసిందేగా అన్నాడు మహేంద్రవర్మ కోపంగా. ఈసారి రక్తం కోపం వల్ల పోలేదు నాన్నగారు, గుండె కింద నొప్పిగా అనిపించిందని ఆ బాధతో టేబుల్ పగలగొట్టేశాడు అంతే అన్నాడు మహదేవ్ టిఫిన్ చేస్తూ. అదేంటి నాన్న, కోపం వస్తే ఎదురుగా ఉంటే దేన్ని పిడికిలతో గుద్దుతావని తెలుసు, కానీ కొత్తగా బాధ వచ్చినా అలాగే చేస్తున్నావా అని అడిగాడు సిద్ధార్థవర్మ ఆశ్చర్యంగా. అవును తాతయ్య, బహుశా అది సర్వరోగ నివారణి అనుకుంటా, అన్నయ్య అన్ని రోగాలకు ఒకటే మందు వాడుతున్నాడు అన్నాడు మహదేవ్ వెటకారంగా. రే నువ్వు నోర్ముయిరా, పాపం వాడెంత పెయిన్ అనిపించకపోతే అలా గాయం చేసుకుంటాడు చెప్పు. ఏం నాన్న, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని అడిగింది వరలక్ష్మి కంగారుగా. ఇప్పుడు ఓకే అమ్మా, జస్ట్ ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పి అంతే అన్నాడు మురారి కంగారుగా. సరే, ముకుంద బాడీ పెయిన్స్ ఉన్నాయని ఇక్కడ కూర్చోలేక రూమ్కి వెళ్ళిపోయింది. ఇదిగో ఈ టిఫిన్ ఇచ్చి అలాగే పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకెళ్ళు అని చెప్పింది వరలక్ష్మి. తల్లి చెప్పడంతో టిఫిన్ తీసుకుని పైకి వెళ్ళాడు మురారి. తనను చూసి ఉత్సాహంగా లేవబోయింది ముకుంద. ఏయ్ లేవద్దు, కూర్చో అంటూ కంగారుగా దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. సడన్గా ఈ బాడీ పెయిన్స్ ఏంటి ముకుందా అని అడిగాడు మురారి అర్థం కాక. ఏమో తెలియదు, ఉదయం లేచినప్పటి నుంచి అలాగే ఉంది అంది ముకుంద. సరే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే అవే తగ్గిపోతాయి అంటూ టిఫిన్ ఇవ్వబోయాడు మురారి. నువ్వే తినిపించు, నేను తింటాను అంది ముకుంద కొంటెగా. వాట్, నేను నీకు టిఫిన్ తినిపించాలా అని అడిగాడు మురారి ఆశ్చర్యంగా. ప్లీజ్ మురారి, నాకు నీ చేత్తో తినాలనిపిస్తుంది, కాదనకు అంది ముకుంద గారాభంగా. మురారి ఇంకేం చెప్పలేక అయిష్టంగానే ఆమెకు టిఫిన్ తినిపించడం మొదలుపెట్టాడు. అతని చేతి ముద్దు ప్రేమగా తింటూ వేళ్ల స్పర్శ పెదాలను తాకుతుంటే పులకించిపోయింది ముకుంద. నీకు తెలుసా మురారి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎవరైనా పెళ్ళయ్యాక పుట్టింటికి దూరం అవుతారు, కానీ నేను నీకోసం పెళ్ళికి 2 నెలల ముందే కనిపెంచిన అమ్మా నాన్నలను కూడా వదిలేసి వచ్చేశాను, కేవలం నిన్ను కల్లారా చూడ్డానికి. అమ్మకు అబద్ధం చెప్పి మరీ పరిగెత్తుకొచ్చాను అంది ముకుంద టిఫిన్ తింటూ. ఎలా ముకుందా, ఎలా? ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను నిన్ను ఎలా నెగ్లెక్ట్ చేయగలను? ధైర్యం చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేద్దామనుకున్న ప్రతిసారి నీ పిచ్చి ప్రేమ చూసి ఆ మాట గొంతులోనే ఆగిపోతుంది. నిజం చెప్పి నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు, అలాగని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నన్ను నేను మోసం చేసుకోలేను. దీన్ని ఎలా ఆపాలో, ఈ ఆటకి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలో నాకేమీ అర్థం కావట్లేదు అనుకున్నాడు మురారి బాధగా.
టిఫిన్ తినిపించకుండా ఏదో ఆలోచించుకుంటున్న మురారిని గట్టిగా తట్టి పిలిచింది ముకుంద. హా ముకుంద అన్నాడు మురారి కంగారుగా. ఏంటి మళ్ళీ ఆఫీస్ ఆలోచనలోకి వెళ్ళిపోయావా అని అడిగింది ముకుంద సీరియస్గా. సారీ ముకుంద అంటూ తిరిగి టిఫిన్ తినిపించసాగాడు మురారి. నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా, నా దగ్గర ఉన్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించొద్దని. అయినా సరే నువ్వు అలాగే ఆలోచిస్తావేంటి అని అడిగింది ముకుంద కోపంగా. ముకుంద, మన పరిచయం జరిగి 1 నెల రోజులు అవుతుంది అనుకుంటా. అందులో కూడా మనం పెద్దగా మాట్లాడుకున్నదే లేదు. ఎప్పుడో ఎంగేజ్మెంట్ జరిగిన మొదటిలో తప్పితే నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్న సంఘటనలు కూడా చాలా తక్కువ. అయినా సరే ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ ప్రేమ నా మీద ఎందుకు పెంచుకున్నావు అని అడిగాడు మురారి మెల్లగా. పిచ్చి మురారి, ప్రేమంటే చేతల్లో చూపించేది కాదు, మనసులో మౌనంగా దాచుకునేది. ఎవరితో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలమని నమ్మకం వస్తుందో, ఎవరి పక్కన ఉన్నప్పుడు మనకి ఏం కాదన్న ధైర్యం కలుగుతుందో అదే నిజమైన ప్రేమ. నా వరకు నువ్వు నా పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతంగా బతికేస్తాను అంది ముకుంద ప్రేమగా మురారి చెయ్యి పట్టుకొని. సరే, ఇప్పటికీ చాలా లేట్ అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కంగారుగా చెయ్యి లాక్కొని వెళ్ళబోయాడు మురారి. హలో బాస్, అలా వెళ్ళిపోతున్నావేంటి? నా పేదాల మీద టిఫిన్ అంటుకుంది, మరి అది తుడవవా అని అడిగింది ముకుంద నవ్వుతూ. దాంతో మురారి తప్పదన్నట్టుగా తుడడానికి వేలు ముందుకు తీసుకొచ్చాడు. అయితే పెదాల వరకు చేరకుండా చేయి పట్టుకొని మధ్యలోనే ఆపేసింది ముకుంద. ఏమైంది అన్నట్టు అయోమయంగా చూశాడు మురారి. ఎవరైనా పెళ్ళాం పెదాలపై అంటుకున్న దాన్ని చేతులతో తుడుస్తారా అని అడిగింది ముకుంద కొంటెగా నవ్వుతూ. పెళ్ళామా? పెళ్ళామేంటి అని అడిగాడు మురారి కంగారుగా. తాళి కట్టకపోయినా నువ్వే నా మొగుడువని నేను ఎప్పుడో మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, కానీ రొమాంటిక్గా నీ పెదాలతో నా పెదాలపై తుడువు అని అడిగింది ముకుంద మొహం ముందుకు పెడుతూ. ఆ మాట వినగానే మురారి షాక్ అయ్యాడు. ముకుంద, దిస్ ఇస్ టూ మచ్, ముందది నీ చేతితో తుడుచుకో అన్నాడు మురారి కోపంగా. ఏంటి అరుస్తున్నావు? మర్యాదగా చెప్పినట్టు చెయ్యి, లేదనుకో కిందికి వెళ్ళి నువ్వే నన్ను ముద్దు కోసం బలవంతం చేస్తున్నావని అందరితో చెప్పేస్తాను అంది ముకుంద సీరియస్గా. దేవుడా, నాకేంటి టార్చర్ అనుకొని ఇబ్బందిగా ముందుకు వచ్చాడు మురారి. అయితే అంతకంటే ఫాస్ట్గా ముకుంద మురారి పెదాలు అందుకుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేసరికి మురారికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ 10 నిమిషాలు ఆ ఆదర యుద్ధం జరిగాక ముకుంద మురారిని వదిలిపెట్టింది. కాసేపు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాక చిరునవ్వుతో మురారి మొహం చూసింది. ఈ రోజుకి మాత్రం చాలు, ప్రశాంతంగా పడుకుంటాను అంటూ ఒకసారి గట్టిగా మురారిని హత్తుకొని ఆపై దుపట్టా కప్పుకొని నిద్రపోయింది ముకుంద. మురారి కూడా కాసేపటికి షాక్ నుంచి తేరుకొని జరిగిన వాస్తవం అర్థమయ్యి కిందకి బాధగా వచ్చాడు. ఏరా, టిఫిన్ ఇచ్చి రావడానికి ఇంతసేపరా? వచ్చి కూర్చో, నీకు కూడా వడ్డిస్తానంది వరలక్ష్మి. నాకు ఆకలిగా లేదమ్మా, ఇప్పుడే వద్దు అంటూ కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు మురారి. మురారి ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆత్రంగా అతని క్యాబిన్ వైపే చూస్తున్న కృష్ణకి తనని చూడగానే మనసుకు కాస్త ఆనందంగా అనిపించింది. తన క్యాబిన్లో కూర్చున్న మురారి క్యాజువల్గా ముందుకు చూసేసరికి అప్పటి వరకు తనను అపురూపంగా చూసిన కృష్ణ కంగారుగా మొహం తిప్పేసి కంప్యూటర్లో పనిచేసుకుంటున్నట్టు నటించసాగింది. నాకు తెలుసు కృష్ణ, మనిద్దరి గుండె చప్పుడు ఒకటేనని, పైకి కోపం నటిస్తున్నా నీకు కూడా నేనంటే ఇష్టమే అని నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు మురారి ఆనందంగా. బెల్ ప్రెస్ చేసి పిలవడంతో ప్యూన్ మురారి వద్దకు వచ్చాడు. నేను పిలుస్తున్నానని చెప్పి కృష్ణని రమ్మని అని చెప్పాడు మురారి. దాంతో ప్యూన్ కృష్ణ దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పాడు. మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో ఏమో ఈయన గారికి అనుకుని కాస్త భయంగానే మురారి క్యాబిన్కి వచ్చింది కృష్ణ. మే కమిన్ సార్ అని అడగటంతో అంటూ పిలిచాడు మురారి. కృష్ణ తలదించుకునే మురారి దగ్గరికి వెళ్ళింది. సారీ, నిన్నేదో ఫ్రస్ట్రేషన్లో అలా తిట్టేశాను అన్నాడు మురారి మెల్లగా. ఇట్స్ ఓకే, నేను నీ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను అంది కృష్ణ తలదించుకొని. అది సరే, మన గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగాడు మురారి ఆశగా. మురారి ఉద్దేశం ఏంటో కృష్ణకు ఈజీగానే అర్థమైంది, కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. మన గురించి ఆలోచించడం ఏంటి, అయినా నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను మురారి అని అడిగింది కృష్ణ అర్థం కానట్టుగా. కృష్ణ, ప్లీజ్ డోంట్ ప్లే స్మార్ట్, నీకంతా అర్థమవుతుందని నాకు తెలుసు. నా మనసులో ఏముందో, నీ మనసు ఏం కోరుకుంటుందో నీకు ఎప్పుడో తెలుసు. అయినా సరే ఏమీ అర్థం కానట్టు తెలివిగా నటిస్తున్నావు అన్నాడు మురారి కోపంగా నిల్చుని. నిన్నటిలా మళ్ళీ ఒక్కసారిగా మురారి కోపంగా మారిపోయేసరికి కృష్ణ భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు మురారి. కృష్ణ, నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు.
ఇంట్లో ఉంటే ముకుంద, ఇక్కడికి వస్తే నువ్వు. ఒక పక్క తనని దూరం పెట్టలేకపోతున్నాను, మరో పక్క నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను. ఈ 2 పడవల ప్రయాణం ఇంకా నా వల్ల కాదు. ఒకసారి ఓకే అని చెప్పి చూడు, అందరితో నేను మాట్లాడుతాను, మనం పెళ్లి చేసుకుందామన్నాడు మురారి ఆత్రంగా దగ్గరికొచ్చి. ఆశపడటం వేరు, అందుకోవడం వేరు మురారి. ఆశపడిన ప్రతిదీ అందుకునే అదృష్టం అందరికీ ఉండదు. ఒకవేళ నువ్వు అన్నట్టు ఇంట్లో వాళ్ళంతా మన పెళ్లికి ఒప్పుకోకపోతే అప్పుడు అయిన వాళ్ళ ముందే కాని వాళ్ళలా కాపురం చేయాలి. అవసరమా అని అడిగింది కృష్ణ సూటిగా. అరే, నువ్వు ప్రతిసారి నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తున్నావు? అడగగానే ఆనందంగా ఒప్పుకోవచ్చేమో కదా, అలా పాజిటివ్గా ఎందుకు ఆలోచించట్లేదు అన్నాడు మురారి కోపంగా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అసలు నాకు నీ గురించి ఆలోచించడమే ఇష్టం లేదు అంటుంటే ఇంకా పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా ఆలోచించకు అంటూ అదే పాత పాట పాడతావేంటి? చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకుండా వదిలే అంటూ కోపంగా వెళ్ళబోయింది కృష్ణ. వెళ్తున్న కృష్ణ చేయి పట్టుకొని కోపంగా దగ్గరికి లాక్కున్నాడు మురారి. నేను నమ్మను, నువ్వో అబద్ధం చెప్తున్నావు అన్నాడు మురారి సూటిగా కళ్ళలోకి చూస్తూ. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అంది కృష్ణ అంతే కాన్ఫిడెంట్గా. కానీ తెలుసుకోవలసిన అవసరం ఉంది. నేనంటే నీకు ఇష్టం లేదు అనడానికి ఒక్క ప్రూఫ్ చూపించు, వదిలేస్తాను అన్నాడు మురారి సీరియస్గా. హో, సాక్ష్యం కావాలా? ఒకవేళ ప్రూవ్ చేస్తే నిజంగా వదిలేస్తావుగా? అయితే విను. నిన్న నన్ను అడిగావే, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావని. పెళ్లి చేసుకుంటున్నాను, వినిపిస్తుందా? 3 రోజుల్లో నాకు నిశ్చితార్థం, మరో 2 నెలలు గడిస్తే నేను శాశ్వతంగా ఇంకొకరికి సొంతం. ఇలా ఇంకా కావాలా ప్రూఫ్స్ అంటూ కోపంగా విడిపించుకుంది కృష్ణ. కృష్ణ మాటలతో మురారి మైండ్ మొద్దుబారిపోయింది. ఒక పక్క బాధ, మరో పక్క కోపం కలగలిపి కంట్రోల్ చేసుకోలేనంత ఆవేశం పెరిగిపోయింది. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ఫాస్ట్గా తన ఎదురుగా ఉన్న కృష్ణను దగ్గరికి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టేశాడు మురారి. ఊహించని పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అలా ఒక బొమ్మలా అతని ముద్దుకి సహకరిస్తూ నిలబడిపోయింది కృష్ణ. మెల్లగా వాస్తవం అర్థమయ్యాక కూడా అంతవరకు అతి కష్టం మీద ఆమె మనసులో దాచుకున్న ప్రేమను ఆ క్షణం దాచలేక అతన్ని దూరంగా నెట్టలేకపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. కృష్ణకు ఊపిరి అందకపోవడంతో ఆమె కన్నీళ్లు మురారి చెంపల్ని వెచ్చగా తాకాయి. అప్పుడు ఆమెను విసురుగా వెనక్కి నెట్టేసి దూరం జరిగాడు మురారి. ఒక్కసారిగా ఆయాసపడుతూ ఫాస్ట్గా ఊపిరి తీసుకుంది కృష్ణ. చూడు, ఈ ముద్దు నేను కోరికతోనో కోపంతోనో పెట్టలేదు, నీ మీద ప్రేమతో పెట్టాను. నిజంగా నీకు కూడా నేను ఇష్టం లేకపోతే ముద్దు పెట్టిన వెంటనే నన్ను లాగిపెట్టి కొట్టేదానివి, కనీసం కోపంగా అయినా నెట్టేదానివి. కానీ నువ్వు దానికి విరుద్ధంగా నాకు సహకరించావు. అదొక్కటి చాలు నీ మనసులో నా మీద ఎంత ప్రేమ దాగుందో చెప్పడానికి. ఇంత జరిగాక కూడా ఇంకా నేనంటే ఇష్టం లేదని నువ్వు అనుకుంటే నిస్సందేహంగా నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు, నేనేమీ అడ్డుపడను అంటూ బయటికి వెళ్ళిపోయాడు మురారి కోపంగా. మురారి మాటలు ఏవీ కృష్ణకు ఎక్కలేదు. ఆమె మనసులో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగింది. ఇన్నాళ్ళు ఏదైతే బయటపడకూడదు అనుకుందో అది ఈరోజు వద్దన్నా బయటకు వచ్చేస్తుంది. ఎంతలా అంటే ఇప్పుడు ఆమెకు మళ్ళీ పరిగెత్తుకుంటూ మురారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ క్షణం అతను తన బెస్ట్ ఫ్రెండ్ ముకుందకు కాబోయే భర్త అన్న విషయం కానీ, మురారి ఫ్యామిలీ కోసం తన ప్రేమను త్యాగం చేద్దామన్న ఆలోచన కానీ ఏమాత్రం గుర్తుకు రాలేదు కృష్ణకు. అలా మనసంతా నిండిపోయిన పేరు పెట్టలేని కొత్త హాయితో తన క్యాబిన్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.